హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై. నేను చిక్కుడుకాయలు ఎలా శుభ్రం చేయాలో చూపిస్తాను. ఈ చివరిని ఇలా గోరుతోటి ఇలా కట్ చేసుకొని పీచు తీసుకోవాలి. అటు ఇటు పీచు తీసుకొని చిక్కుడుకాయని చక్కగా ఇలా విడతీయాలి. ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటాయి, అందుకు ఇలా విడతీసి చూసుకొని ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని చిక్కుడుకాయలని శుభ్రం చేసుకోవాలి. ఇలా విడతీయడం మాత్రం మానకండి, ఇలా విడతీయాలి. ఎందుకంటే మధ్యలో పురుగులు అవి ఉంటాయి. శుభ్రంగా పురుగులు అవి చూసుకొని మన చిక్కుడుకాయలని ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా నేను ముందుగా చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసుకున్నాను. ఈ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక కళాయిలో వేసుకుందాం చిక్కుడుకాయలని. నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఇందులోనే ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు పోయండి. నీళ్ళు పోసిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేపండి. కొంచెం పల్లీలు వేగనకు టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోని ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఎండు కొబ్బరి లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతూ వేపుకుందాం. వేపుకున్న తర్వాత ఇందులో మన కారం వేయము, అందుకు మీరు తీసుకునే చిక్కుడుకాయలు బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను, ఎందుకంటే తొందరగా వేగుతుంది. ఎండుమిర్చి కూడా వేగింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 4 వెల్లుల్లి రేకలు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ వేడికి చక్కగా వేగిపోద్ది. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పొడి చేసుకున్నాం కదా. ఈ పొడి వేసుకుని మనం ఫ్రై చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చిక్కుడుకాయ గింజని ఒకసారి చేతితోటి ఈ విధంగా అనుకుందాం. అంటే ఉడికింది చిక్కుడుకాయ, వాటర్ కూడా లేదు. చూడండి, వాటర్ కూడా లేదు. చక్కగా చిక్కుడుకాయ ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుని వేరొక కళాయి పెట్టుకుందాం. ఇందులోనే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక రెమ్మ ఆకులు వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం వేపుకుందాం. నేను చెప్పిన విధంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే చాలా రుచికరంగా ఉంటుంది. అంటే తక్కువ ఆయిల్ తోటి చాలా రుచికరంగా మనం ఫ్రై చేసుకుందాం. అంటే తక్కువ ఆయిల్ తోటి ఇలా మనం చేసుకుంటే ఫ్రై కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగితే చాలు. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా చిక్కుడుకాయను ఉడికించుకున్నాం కదా, ఈ చిక్కుడుకాయను వేసుకుందాం. ఉడికించుకున్న చిక్కుడుకాయను అంతా వేసుకుని అలాగే దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. చిక్కుడుకాయ కొంచెం వేగాలి. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని కొంచెంసేపు వేపుకోండి. ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం ఉడికించాం కాబట్టి వేగనాక ఎక్కువ టైం పట్టదు. ఒక్క చిన్న తీసుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. చాలకపోతే ఇప్పుడే వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మనం ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకున్నాం కదా, ఇది వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. అంతే, చూసారా, చాలా సింపుల్గా మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది. అలాగే మనం సాంబారు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రై. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.